నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ నాగరాణి. పండుగను సంతోషంగా జరుపుకోవాలంటూ పిలుపు. మట్టి గణపతి ప్రతిమలకే ప్రాధాన్యతనివ్వండి. ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. విజయవాడలో వరద బాధితులకు సాయం. పాలకొల్లు జనసేన పార్టీ తరపున భారీగా ఆహారం, స్నాక్స్ తరలింపు. పిఠాపురంలోని జై గణేశ ఆలయంలో భక్తుల మాలాధారణ. వేడుకగా జరిగిన దీక్ష కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా పాడి పంటలతో ప్రజలు వర్ధిల్లాలని, సుఖశాంతులతో సుభిక్షంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. జిల్లా ప్రజలంతా గణపతి నవరాత్రులను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా వరదలతోటి, వర్షాలతోటి అల్లాడిన ప్రజలందరూ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతోటి ఆనందంగా, సంతోషంగా పాడి పంటలతోటి జీవించాలని, విఘ్నేశ్వరుడి చల్లని ఆశీర్వాదాలు, చల్లని చూపులు ఎప్పుడూ కూడా జిల్లా ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి గణపతి నవరాత్రులు పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలకే భక్తులు ప్రాధాన్యతనివ్వాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడబాల ట్రస్ట్ ప్రచురించిన వినాయక వ్రత పుస్తకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ గణపతి మట్టి ప్రతిమలకే ప్రాధాన్యమివ్వాలని అన్నారు. అడబాల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, అలాగే పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని అభినందించారు. అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రవిశంకర్ పట్నాయక్, ఎస్ శ్రీ నగేష్, అడబాల సత్యనారాయణ, బుద్దరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినాయకుడిని వాతావరణం రక్షించండి ఆలోచన వీళ్ళు కార్యరూపంలో పెట్టి నలుగురిని కూడా కార్యరూపంలో పెట్టినట్టు చేయడానికి మంచి సంకల్పం చేస్తామా జనసేన పార్టీ నుంచి. ఇవాళ మట్టి వినాయకుడే కాకుండా వినాయక వ్రతకల్పాలనే పుస్తకాన్ని కూడా ఈ ట్రస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని మొక్కలు నాటడానికి, ప్రజలను రక్షించడానికి ఇవన్నీ కూడా దాంతో పాటు పిల్లలకి వినాయక చవితిలో చేసుకోవడం, పైగా వ్రతకల్పాల పుస్తకాలు కూడా ఇవ్వడం, మధ్య చాలా అలాగే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తాం. వైద్య కార్యక్రమాలు చేయాలి, కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని అలాగే ఈ సంవత్సరం పిల్లలందరూ బాగా చదువుకోవాలని, బాగా పైకి రావాలని, అన్ని వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని పూజించమని పవన్ కళ్యాణ్కి ఇచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు మేము మట్టి వినాయక ప్రజలు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా యొక్క వినాయక పుస్తకంలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో వేసి వారి స్వాగతం ముద్రించి ఈరోజు మన పుస్తకాన్ని రిలీజ్ మన ప్రీతమ నాయకులైన శ్రీ పంతం నానాజీ గారి చేతి మీదుగా ఆవిష్కరణ జరిగింది. ప్రజలందరూ కూడా మరి మట్టి వినాయకుడు పూజించాలి. ఎందుకంటే రంగురంగుల ఆకర్షణీయంగా ఉన్న మట్టి ప్రతిమని పూజించడం వలన అది జల కాలుష్యం ఏర్పడి మట్టిలో కూడా కలగడానికి ఏళ్ళ తరబడి మరి ఉంటాయి. కాబట్టి అంచేత మనం అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించాలి. ఇలా మరి పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. ఇవాళ మట్టి వినాయకుడి డిమాండ్ కూడా ఎక్కువగా డబల్ గసంతో కొనుక్కుంటే దానికి 4 రెట్లు వేల మట్టి వినాయకుడిని తయారు చేసి కుమ్మర్లందరూ కూడా పంపిణీ చేస్తున్నారు. అంచేత ప్రజలందరూ కూడా అవగాహన పెరిగి ఇంకా చైతన్యవంతం రావాల్సిన సందర్భంగా
విజయవాడలో సంభవించిన వరద బీభత్సానికి అతలాకుతలమైన ప్రజలకు తమ వంతు సాయంగా పాలకొల్లు జనసేన పార్టీ తరపున ఆహారం, స్నాక్స్ తరలించారు. పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సెడగం సురేంద్ర ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్ గవర ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బోనం చినబాబు సహకారం అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎడ్ల దుర్గాకిషోర్ మాట్లాడుతూ ఏపీలోని వరద బీభత్సాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనల మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. అడిగిన వెంటనే సహకరించిన జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వరుణ్, సాధనాల దుర్గబాబు, బెట్టా లక్ష్మీనారాయణ, సెడగం చందు, పినిశెట్టి శ్రీను, వెన్నకోట గోపి తదితరులు పాల్గొన్నారు. ఉడమేరు వరద కారణంగా చాలామంది పాపం నిరాశ్రయులయ్యారు. తినడానికి పాపం వాళ్ళకి తిండి కానీ, నిత్యావసర సరుకులైనటువంటి పాలు కానీ అటువంటివి లేకపోవడం వల్ల చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా కలెక్టర్ మేడం నాగరాణి గారు, వీరందరూ పిలుపు మేరకు ఈరోజు మరి పాలకొల్లులో ఉన్నటువంటి జనసేన పార్టీ తరఫున నాయకులందరూ కూడా స్పందించి 30,000 రూపాయలు విలువ చేసేటటువంటి నిత్యావసర సరుకులు అంటే బిస్కెట్లు కానీ, పాలు కానీ, అదేవిధంగా రస్కులు, ఇటువంటివన్నీ కూడా మరి ఈ వరద బాధితుల సహాయార్థం ఇవ్వడం జరిగింది. వాసు గారి నాయకత్వంలో పాలకొల్లు జన సైనికులందరం కూడా మా శక్తి మేరకు ఎంఆర్ఆర్ చూసిన మేరకు అక్కడ ఏదైతే నీడ్ ఇప్పుడు అవసరం ఉందో దాన్ని ఇద్దాం. మనం అందరూ ఆహార పొట్లు సప్లై చేస్తారు. దానికన్నా పిల్లలకి కొన్ని నిత్యావసర వస్తువులు లేవు. అక్కడ ప్రత్యేకంగా మిల్క్ ఒకటి, రస్కులు ఒకటి, బిస్కెట్ ప్యాకెట్లు ఏమి తినలేక అల్లాడిపోతున్నారు. అక్కడ వంట చేసుకునే పరిస్థితి లేదు, కరెంట్ లేదు. సో మనం ఇది పంపితే బెటర్ అని మాకు ఎంఆర్ఆర్ సూచన చేశారు. ఎంఆర్ఓ గారు వెంటనే కౌరంపించి మీ యొక్క సేవలు మాకు అందించాలి అని చేయించిన వెంటనే జనసేన నాయకులు వాసు గారు, చిన్నబాబు గారు స్పందించి ఈ యొక్క మేము వారికి చిన్నపిల్లలకి అవసరమైన పాలు అవసరమని ఎంఆర్ఓ గారు సూచించారు. ఎందుకంటే ఆహార పొట్లాలు అనేది ఎవరైనా ఇచ్చేదే. వారికి అందలేనటువంటి టెట్రా మిల్క్ ప్యాకెట్లు, బిస్కెట్లు, రస్కులు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించిన అందరికీ కూడా వరకు ధన్యవాదాలు. ఈ ఎంఆర్ఓ గారి పిలుపు మేరకు మేము జనసేన పార్టీ పొద్దున్నే మాకు చెప్పగానే మా నాయకులు వాసు గారికి, చిన్నబాబు గారికి చెప్పగానే వెంటనే స్పందించి పిల్లలకు అవసరమైన టెట్రా పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, రస్క్ ప్యాకెట్లు అన్నీ పురమాయించి ఎంఆర్ఓ గారికి ఈరోజు జనసేన పార్టీ తరఫున అందజేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనం చినబాబు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యునైటెడ్ కాపు వనిత సర్వీసెస్ క్లబ్ ఆధ్వర్యంలో సుబ్బారెడ్డి గుడి సెంటర్లో వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోనం చినబాబు చేతుల మీదుగా గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. అనంతరం చినబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి ప్రతిమలను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యామిని విజయలక్ష్మి, దేవరపు కాంచనమాల, సిద్దిరెడ్డి శైలజారాణి, కటికి అర్చన, తోట గాయత్రి, తోట అనంతలక్ష్మి, వర్ధినిడి సుజాత, దేవరపు రామలక్ష్మి, గంధమ్మణి, నార్ని సూర్యకుమారి సంఘ సభ్యులు పాల్గొన్నారు. యునైటెడ్ కాపు వనిత సర్వీస్ క్లబ్ తరఫున జరగబోయే 7వ తారీఖు శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలని వినాయక మట్టి విగ్రహం పంచిపెట్టడం జరుగుతుంది. మట్టి విగ్రహాలు పంచిపెట్టడంలో గల ఆంతర్యం ఏమిటంటే పర్యావరణాన్ని రక్షించి మట్టి విగ్రహాలు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మన క్లబ్ స్టార్ట్ అయిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ మట్టి విగ్రహాలను పంచిపెట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టడం జరుగుతుంది. వినాయక చవితి రేపు జరగబోతుందండి. దాని గురించి వాతావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలని వితరణ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా ఇళ్లల్లో చేసుకునే విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలతో చేసుకుని మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉండి ఉన్నత పాఠశాల సుందరంగా తయారవుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టిన పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. దాతలు మంతన సాయిలచ్చరాజు, పెనుమస గోపిరాజు, ముదునూరి శ్రీహర్రాజు, ముదునూరి కృష్ణంరాజు, కరిమెరక నాగరాజు, ముదునూరి రవ్వర్మ, ఇందుకూరి గజపతిరాజు, ముదునూరి శ్యాంప్రసాద్ రాజు, కాగిత బుజ్జి, కరిమెరక శ్రీను, నల్లా కిరణ్ ప్రసాద్, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ తదితరులు దగ్గర
దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తూ మైదానాలను అభివృద్ధి పరిచే పనులు తుది దశకు చేరుకున్నట్టు తెలిపారు. దాతల సహకారంతో ఈ పనులకు ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు శ్రీకారం చుట్టారని తెలిపారు. పనులన్నీ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్టు నాగరాజు తెలిపారు. ఉండి గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మొన్న రఘురామ కృష్ణరాజు గారు ఒక 2 నెలల క్రితం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని వసతులు బాగుండలేదు. దాని గురించి ఆయన ఈ స్కూల్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్న ఎమ్మటనే 70-80 సంవత్సరాలు అవుతుంది. పెంకుటిశాల బాగా పాడైపోయింది. ఇంక పెంకు ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి రేకేస్తే బాగుంటుందని రేకును తర్వాత లోపల సిమెంటు ప్లాస్టింగ్ అయి చేశారు. అదంతా కూడా ఒక 20 లక్షల పైన అయ్యింది. అది రఘురామరాజు గారు ఆధ్వర్యంలో చేశారు. అలాగే ఆయన ఆధ్వర్యంలో ఉండి గ్రామస్తులు గ్రౌండ్ ఫిల్లింగ్కి ఒక 10 లక్షల పైన అయింది ఇప్పటి వరకును. అది కూడా గ్రామస్తులు చేశారు. అలాగే మొక్కలు కూడా సుందరవంతంగా బాగా చాలా అందంగా కూడా తీర్చిదిద్దారు. మెయిన్ ఇక్కడ బాత్రూమ్స్ అనేవ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లం గట్రా ఉంది. అవన్నీ కూడా వర్షానికి ఒక్కొక్కటి చేసుకొస్తున్నాం. తర్వాత మనకి గ్రౌండ్ ఉంది కానీ అది వర్షానికి మునిగిపోవడం పనికి రాకుండా ఉంది. అది గ్రౌండింగ్ ఫిల్ చేయాలని చెప్పేసి మట్టి తోలకం మొదలుపెట్టాం. ఇప్పటికీ కూడా ఒక 40-50% అయ్యింది. ఒక 50% ఉంది. అది కూడా పూర్చిన తర్వాత ఒకసారి దీన్ని ఓపెనింగ్ కింద పెడదామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.